హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలో మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్. మీరు ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ఈ పేజ్కి మీరు రీడైరెక్ట్ అవుతారు ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మొత్తంగా మనకి 6 స్టెప్స్ అనేవి మనం ఇక్కడ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టెప్లో మనము బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దట్ మీన్స్ మన ఫస్ట్ నేమ్ అనేది మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. 10th క్లాస్ సర్టిఫికేట్స్లో ఏ విధంగా అయితే మన నేమ్ ఉందో అదే విధంగా ఇక్కడ మీరు ప్రొవైడ్ చేయండి. అండ్ ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేది కన్ఫర్మ్ చేయండి. అండ్ మీ మిడిల్ నేమ్ అనేది ఇక్కడ ప్రెజెంట్ చేయండి. అండ్ ఇక్కడ లాస్ట్ నేమ్ ఉంటే లాస్ట్ నేమ్ మెన్షన్ చేయండి, లేదంటే అలానే వదిలేసేయచ్చు. ఒకసారి నేమ్ అనేది క్రాస్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఆ తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయండి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ని ఇక్కడ కన్ఫర్మ్ చేయండి. మీకు ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ప్రెజెంట్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయండి. అండ్ ఇక్కడ డొమైన్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ డమ్మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీకు జస్ట్ ఎగ్జాంపుల్గా చూపించడం కోసం. సో సెకండ్ టైం ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేటప్పుడు డొమైన్ నేమ్ కూడా కలిపి టైప్ చేయాలి. అండ్ ఆ తర్వాత మీకు ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, ఈ క్యాప్చా అనేది ఎంటర్ చేయండి. సో వన్స్ మీరు ఇలా కంప్లీట్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన కనిపిస్తుంది కదా, ఈ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే మనం నెక్స్ట్ స్టెప్కి మూవ్ ఆన్ అవుతాము. సో వన్స్ ఇలా సెకండ్ స్టెప్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో చూస్ ఫైల్ పైన మనం క్లిక్ చేసి ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ డమ్మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నానని చెప్పాను కదా, ఈ విధంగా మీకు నీట్గా ఉన్న ఫోటో అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవ్వాలి ఫ్రెండ్స్. అండ్ ఆ తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ పైన క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ సిగ్నేచర్ అనేది మీరు అప్లోడ్ చేయాలి. సో సిగ్నేచర్ కూడా ఈ విధంగా నీట్గా అయితే మీకు కనిపించే విధంగా ఇక్కడ ఉండాలి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ కూడా అగైన్ మళ్ళీ మనం చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేసినట్లయితే థర్డ్ స్టెప్కి మనం మూవ్ ఆన్ అవుతాము. సో థర్డ్ స్టెప్లో మనమైతే మన డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేయాలి ఫ్రెండ్స్, ఏ సర్కిల్కి అప్లై చేస్తున్నాము అండ్ అలానే రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ. సో ఇక్కడ అమరావతి అయితే అమరావతి, హైదరాబాద్ అయితే హైదరాబాద్ ఫ్రెండ్స్. సో నేను హైదరాబాద్ సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ స్టేట్ యూ వాంట్ టు అప్లై ఫర్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇక్కడ తెలంగాణ అనేది వచ్చేస్తుంది డిఫాల్ట్గా. లోకల్ లాంగ్వేజ్ ఫర్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మీరు తెలుగు లేదా ఉర్దూ కానీ మీరు 10th క్లాస్లో ఇంటర్మీడియట్ లెవెల్లో చదువుకొని ఉంటారు కాబట్టి స్టేట్ లోకల్ లాంగ్వేజ్ అక్కడ వాటికి సంబంధించి అంటే మీ సర్టిఫికేట్స్లో ఏ లాంగ్వేజ్ ఉందో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ మీకు ఎల్పిటి అనేది స్కిప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సో మనం ఏదైతే లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి సెలెక్ట్ చేసుకున్నామో ఆ లోకల్ లాంగ్వేజ్ అనేది మన 10th క్లాస్ లేదా ఇంటర్మీడియట్ లెవెల్లో చదువుకున్నామా లేదా అని అడుగుతుంది. చదువుకుని ఉంటే ఎస్ అని ఇవ్వండి ఫ్రెండ్స్, చదువుకోకపోయినట్లయితే మీరు నో అని ఇవ్వండి. చదువుకున్నట్లయితే ఎస్ అని ఇస్తే మనకి ఎల్పిటి అనేది ఉండదు, ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా. అండ్ ఆ తర్వాత ఇక్కడ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, జనరలా, ఓబీసీయా, ఎస్సీయా, ఎస్టీ అనేది. నేను జస్ట్ ఇక్కడ ఎస్సీ లాగా తీసుకుంటున్నాను. అండ్ సబ్ కాస్ట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్, ఎస్సీలో ఏదో ఒక సబ్ కాస్ట్ అనేది నేను మెన్షన్ చేసేస్తాను ఇక్కడ. సో దట్ అంటే నేను ఈ విధంగా ఎందుకు చేస్తున్నా అంటే ఫీజు అనేది పే చేయకుండా లాస్ట్ వరకు మనకు అప్లికేషన్ అని చూపించడం కోసం. ఓబీసీ కానీ జనరల్ కానీ తీసుకుంటే మనం ఫీజు పే చేయాల్సి ఉంటుంది ఎట్ లాస్ట్, అందుకని. అండ్ నెక్స్ట్ మనము ఆర్ యూ ఏ ట్రైన్డ్ అప్రెంటిస్ ఆఫ్ ఎస్బీఐ అని అడుగుతుంది. సో మనకు ఆల్రెడీ ఎస్బీఐ అప్రెంటిస్షిప్ జాబ్స్ అనేవి మనకి ఆఫర్ చేస్తున్నారు కదా, అందులో అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్సా అవునా కాదని అడుగుతుంది. ఇన్ కేస్ ఎస్ అయితే ఎస్ అని ఇవ్వండి, ఇన్ కేస్ నో అయితే నో అని ప్రొవైడ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆర్ యూ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబుల్డ్ పర్సన్ అని చెప్పేసి అడుగుతుంది ఫ్రెండ్స్. సో ఇన్ కేస్ మీరు ఫిజికలీ ఛాలెంజ్ క్యాండిడేట్స్ అయితే ఎస్ అని, లేకపోతే నో అని ఇక్కడ ప్రొవైడ్ చేయండి. సో ఇక్కడ ఏవైతే మీకు రెడ్ కలర్ స్టార్స్లో కనిపిస్తున్నాయో అవి మ్యాండేటరీ కాలమ్స్ ఫ్రెండ్స్, అవి ఖచ్చితంగా ఫిల్ చేయాలి. రిమైనింగ్ అన్ని ఆప్షనల్ అని అర్థము. ఇక్కడ రిలీజియన్ టు విచ్ యూ బిలాంగ్ టు అని చెప్పేసి అడుగుతుంది. సో హిందూ అని చెప్పేసి నేను ఇస్తున్నాను.
డూ యూ బిలాంగ్ టు రిలీజియన్ మైనారిటీ కమ్యూనిటీ అని అడుగుతుంది. సో నో అని చెప్పేసి నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేషనాలిటీ అడుగుతుంది, ఖచ్చితంగా ఇండియన్సే ఇక్కడ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి. సో డిఫాల్ట్గా ఇండియన్సే ఉంది. సీకింగ్ రిలాక్సేషన్ అని అడుగుతుంది ఫ్రెండ్స్, అండర్ ఉమెన్ విడో కానీ లేకపోతే డైవర్స్ ఉమెన్ కానీ ఇలాగా. సో నేను క్లైమ్ చేసుకోవట్లేదు కాబట్టి నో అని ఇక్కడ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆర్ యూ అన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అడుగుతుంది, నేను ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాదు, సో అందుకని నో ఇచ్చేస్తున్నాను. ఆర్ యూ ఏ డిసేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అడుగుతుంది, అసలు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానప్పుడు మనం డిసేబుల్డ్ అసలు అవ్వం కదా. నెక్స్ట్ ఆ తర్వాత మనకి పీరియడ్ ఆఫ్ సర్వీస్ అనేది ఇక్కడ బ్లాక్ అయిపోయింది, సో అక్కడ మనకు అవసరం లేదు కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఆర్ యూ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ఎస్బీఐ ఇన్ క్లర్కల్ క్యాడర్ అని చెప్పేసి అడుగుతుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ మీరు వర్క్ చేస్తున్నారా అన్నట్లయితే వర్క్ చేయకపోతే నో అని, చేస్తే ఎస్ అనివ్వండి. ఆల్రెడీ క్లర్కల్ క్యాడర్లో వర్క్ చేస్తూ మళ్ళీ క్లర్క్ జాబ్కి అయితే మనం అప్లై చేసుకోం కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే హ్యావ్ యూ ఎర్లియర్ ఎంప్లాయిడ్ ఇన్ ఎస్బీఐ అండ్ రిజైన్డ్ ఫ్రమ్ ద బ్యాంక్ వైల్ ఇన్ క్లర్కల్ క్యాడర్ అని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ మీరు వర్క్ చేసి రిజైన్ చేసినట్లయితే ఎస్ అనివ్వండి, లేకపోతే నో అని ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ సిబిల్లో మనకి డిఫాల్టర్గా మనకి ఏమైనా రిపోర్ట్స్ అనేవి మన పైన ఉన్నాయా లేదా అని అడుగుతుంది ఫ్రెండ్స్. సో లోనింగ్స్ తీసుకొని ఏమన్నా మనము పే చేయకుండా మన పైన ఏమన్నా సిబిల్లో మనకి కంప్లైంట్ రిజిస్టర్ అయిందా లేదా అని అడుగుతుంది. ఇన్ కేస్ ఉంటే ఎస్ అనివ్వండి, లేకపోతే నో అని ప్రొవైడ్ చేయండి. సో మన పైన ఏమైనా లీగల్ రిపోర్ట్స్ ఉన్నాయా లేదా అని అడుగుతుంది ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఉంటే ఎస్ అనివ్వండి, లేకపోతే నో అని ప్రొవైడ్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఎక్కడ అంటే ఏ స్టేట్లో రాయాలనుకుంటున్నామో అడుగుతుంది. మనం ఏ స్టేట్లో రాయాలనుకుంటే ఆ స్టేట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నేను తెలంగాణ తీసుకుంటున్నాను. అండ్ సెంటర్ ఫర్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెలెక్ట్ చేసుకోవడానికి మనకు అడుగుతుంది. సో నేను హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే మీరు ఇన్ కేస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, తెలంగాణకు అప్లై చేస్తున్నారు అనుకోండి, మీరు ఆంధ్రప్రదేశ్లోనే ఎగ్జామ్ రాసుకోవచ్చు, తెలంగాణకు వచ్చి రాయాల్సిన అవసరం అయితే లేదు. ఇలా మనం ఏ స్టేట్కి అంటే ఏ సర్కిల్కి అప్లై చేసినా కానీ మనం లోకల్లోనే ఎగ్జామ్ రాసుకోవడానికి మనకి ఎస్బీఐ అనేది అవకాశం ఇస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్ కోసం అని చెప్పేసి మనకి అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు ప్రిలిమ్స్ ఒక దగ్గర, మెయిన్స్ ఒక దగ్గర కూడా రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇన్ కేస్ మీరు ఆ టైంకి మీరు వేరే స్టేట్లో ఉంటారు అని మీకు ఐడియా ఉన్నట్లయితే మీరు అక్కడే మార్చి మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్, ప్రాబ్లం ఏం కాదు. సో నేను 2 తెలంగాణనే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత మనము ఎగ్జామ్కి అపేర్ అయ్యేటప్పుడు మనకి అప్లికేషన్ ఫామ్లో ఏదైతే నేమ్ ఉందో అదే నేమ్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా ఐడి ప్రూఫ్ తీసుకొస్తాను అని చెప్పేసి ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. అండ్ అలానే ఏ ప్రూఫ్ తీసుకొస్తామో కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయమంటున్నారు ఫ్రెండ్స్. సో ఆ డాక్యుమెంట్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాము. అండ్ ఐడెంటిటీ ప్రూఫ్ నెంబర్ అడుగుతుంది, ఈ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయండి. ఇన్ కేస్ నేను ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఆధార్ కార్డ్ నెంబర్ మెన్షన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మనకి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది ఫ్రెండ్స్. సో అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ అండ్ తెలుగు, ఇంగ్లీష్ అండ్ ఉర్దూ, ఇంగ్లీష్ అండ్ హిందీ. ఇంగ్లీష్ అయితే డిఫాల్ట్గా ఉంటుంది కామన్గా, మిగతా సెకండ్ లాంగ్వేజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంగ్లీష్ అండ్ తెలుగు నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది ఫ్రెండ్స్. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ జెండర్ అడుగుతుంది ఫ్రెండ్స్, జెండర్ మెన్షన్ చేయండి. నేను మెయిల్ కానీ ఫీమేల్ కానీ ఇలా పెట్టేస్తున్నాను, మీరు మాత్రం క్లియర్గా మెన్షన్ చేయండి. సో ఆ తర్వాత డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్ ఆర్ సిస్టర్ అని చెప్పేసి అడుగుతుంది. ఇన్ కేస్ ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని చెప్పేసి ప్రొవైడ్ చేయండి. మ్యారిటల్ స్టేటస్ అడుగుతుంది, మ్యారీడా అన్మ్యారీడా అని. సో మీ మ్యారిటల్ స్టేటస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ ఫాదర్ ఫస్ట్ నేమ్ అని అడుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఫాదర్ మిడిల్ నేమ్ కూడా ప్రెజెంట్ చేయమని అడుగుతుంది సెకండ్ బాక్స్లో. ఫాదర్ సెకండ్ నేమ్ కూడా అక్కడ మెన్షన్ చేయండి. అండ్ ఆ తర్వాత లాస్ట్ నేమ్ ఇన్ కేస్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేకపోతే లేదు. అండ్ మదర్ ఫస్ట్ నేమ్ అడుగుతుంది, మదర్ ఫస్ట్ నేమ్ ఇవ్వండి. అండ్ మదర్ మిడిల్ నేమ్ అనేది ప్రెజెంట్ చేయండి. అండ్ ఆ తర్వాత మీకు అడ్రస్ అనేది ఇక్కడ అడుగుతుంది ఫ్రెండ్స్, అడ్రస్ అనేది మెన్షన్ చేయండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ డ్రాప్ డౌన్లో స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ పిన్ నెంబర్ కూడా ప్రెజెంట్ చేయండి ఫ్రెండ్స్. సో నేనైతే ఏది పడితే అది అలా ఆర్డర్. సో ఆ తర్వాత ఇక్కడ మనకి సేమ్ యాజ్ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అని కనిపిస్తుంది కదా, పర్మనెంట్ అడ్రస్ కోసం. సో ఇక్కడ సేమ్ అడ్రస్, కరస్పాండెంట్ అడ్రస్, ప్రెసెంట్ పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటే అయితే ఇక్కడ సేమ్ యాజ్ అని అడ్రస్ కొట్టినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది.
అండ్ ఆ తర్వాత జిఎస్టీ ఇన్వాయిస్ కోసం అడ్రస్ సెలెక్ట్ చేసుకోమంటుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఫీజ్ పే చేయడానికి ఎలాంటి జిఎస్టీ కోసం మనకి ఇక్కడ రాలేదు ఫ్రెండ్స్. అదే నార్మల్గా ఓబీసీ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ హైలైట్ అయ్యేది అడ్రస్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే పర్మనెంట్ అడ్రస్ చూస్ చేసుకుంటామా లేదా కరెస్పాండెన్స్ అడ్రస్ సెలెక్ట్ చేసుకుంటామా అనేది. సో అమౌంట్ ఏం లేదు కాబట్టి మనకి ఇక్కడ జిఎస్టీ అనేది హైలైట్ అవ్వలేదు. నార్మల్గా జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి ఇక్కడ హైలైట్ అవుతుంది. ఇక్కడ డ్రాప్ డౌన్ పైన అడ్రస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, పర్మనెంట్ అడ్రసా లేకపోతే కరెస్పాండెంట్ అడ్రస్ అనేది. నెక్స్ట్ ఇక్కడ మనం వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ కనిపిస్తుంది కదా, ఈ డీటెయిల్స్ పైన మనం క్లిక్ చేసినట్లయితే ఏదైనా ఒక ఇంపార్టెంట్ డేటా ప్రొవైడ్ చేయడం మనం మిస్ అయినట్లయితే మనకు చూపిస్తుంది. అది ఫిల్అప్ చేసుకొని మనం సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయొచ్చు. జస్ట్ ఒకసారి వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ కొడదాము. సో ఇలా మన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ప్రెజెంట్ చేసినట్లయితే మనకి ఇక్కడ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సో ఇక్కడ ఓకే పైన క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎంటర్ చేయమని మనకైతే ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్. సో మనము అపియర్డ్ అయ్యామా లేకపోతే పాస్ అయ్యామా అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్కి ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పాం కదా. 31 డిసెంబర్ 2023 లోపు పాస్ అవుతాము లేదా ఆ లోపు పాస్ అయినట్టు ప్రూవ్ చేసుకోగలిగినట్లయితే మనము ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే పాస్ అని తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఏ స్ట్రీమ్లో మనం ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నామో సెలెక్ట్ చేసుకోవాలి. నేను సైన్స్ స్ట్రీమ్ కాబట్టి సైన్స్ అనేది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ కాలేజ్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్. సో కాలేజ్ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేశాను. పాసింగ్ ఇయర్ అడుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ డేట్ ఆఫ్ పాసింగ్ మనకి మన సర్టిఫికేట్స్ పైన ఉంటుంది. ఆ డేట్ అనేది మీరు చూసి మీరైతే ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ పర్సంటేజ్ ఇచ్చేటప్పుడు మీరు కరెక్ట్గా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. మీ సర్టిఫికేట్స్లో మీకు ఏ విధంగా ఎంతైతే ఉందో అంతే ఇవ్వండి, రౌండ్ ఆఫ్ చేసి ఇవ్వద్దు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 84.5 ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 84.5 ఇవ్వండి. 85 కానీ లేదా 84 కానీ మీరు ఎంటర్ చేయొద్దు. సో జస్ట్ మీ పర్సంటేజ్ ఎంతైతే ఉందో ఆ పర్సంటేజ్ అనేది మెన్షన్ చేయండి. అండ్ ఆ తర్వాత మీరు క్లాస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి అనుకున్నట్లయితే ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. సో నేను ఓన్లీ నా గ్రాడ్యుయేషన్కి సంబంధించిన డీటెయిల్సే ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ లాంగ్వేజ్కి సంబంధించి మనకైతే అడుగుతుంది. తెలుగు మనమైతే అక్కడే సెలెక్ట్ చేసుకున్నాం కదా. రీడ్, రైట్, స్పీక్ అనేది ఖచ్చితంగా 3 మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వచ్చు. సో ఇంగ్లీష్ కూడా ఐడియా ఉంది కాబట్టి నేను ఇంగ్లీష్, రీడ్, రైట్ అండ్ స్పీక్ కూడా నేనైతే ఇక్కడ చెక్ బాక్స్ అనేవి క్లిక్ చేసి పెడుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనం డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నామా లేదా అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్. సో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్కి ఇలా మనకి ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. నేను అటెండ్ అవ్వాలనుకోవట్లేదు, సో అందుకని నో అనేది ప్రెజెంట్ చేస్తున్నాను ఇక్కడ. ఇలా మనం వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ కొట్టినప్పుడు ఏదైనా మనం మిస్ చేస్తే మనకి ఇలా విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని మనం వ్యాలిడేట్ కొట్టినట్లయితే సో ఈసారి వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా. సో ఓకే పైన క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన మనం క్లిక్ చేద్దాము. సో ఇక్కడ మనకి ప్రివ్యూ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ ప్రివ్యూలో మన డీటెయిల్స్ అన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. సో మన నేమ్ కరెక్ట్గా ఇచ్చామా లేదా, మన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా మెన్షన్ చేసామా లేదా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఫైనల్ సబ్మిషన్ అయిపోయిన తర్వాత మనం ఎలాంటి మార్పులు చేయలేము. సో ఖచ్చితంగా ప్రివ్యూలోనే మీరు క్రాస్ చెక్ చేసుకొని ఆ తర్వాత మీ డీటెయిల్స్ అనేవి క్రాస్ చెక్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. సో ఈ తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ చెక్ బాక్సెస్ అనేవి కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ చెక్ బాక్స్ పైన మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఐ అగ్రీ పైన. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ 2 చెక్ బాక్సులు అనేవి కనిపిస్తున్నాయి. సో మన అప్లికేషన్ ఫామ్లో ఏదైతే నేమ్ అనేది మనం టైప్ చేసామో అదే విధంగా ఉన్న ఐడి ప్రూఫ్ తీసుకెళ్తాము అని చెప్పేసి మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇన్ కేస్ చేంజ్ ఏదైనా ఉన్నట్లయితే దానికి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తీసుకెళ్తాము అని చెక్ చేయాలి. అంటే చెక్ బాక్స్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఐదర్ ఈ బాక్స్ కానీ రెండిట్లో ఏదో ఒకటి మనమైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఐడి ప్రూఫ్తో మ్యాచ్ అయ్యే విధంగా తీసుకెళ్తే ఫస్ట్ బాక్స్ పైన, ఇన్ కేస్ నేమ్ చేంజ్ ఏదైనా ఉన్నట్లయితే దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లే పైన అయితే సెకండ్ బాక్స్ పైన మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత మనము కంప్లీట్ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా, కంప్లీట్ రిజిస్ట్రేషన్ పైన మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఆర్ యూ షూర్ అని అడుగుతుంది ఫ్రెండ్స్. ఓకే పైన మనం క్లిక్ చేసినట్లయితే
మనకి ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి అని చెప్పేసి అడుగుతుంది. సో చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి థంబ్ సెలెక్ట్ చేసుకొని మనం ఓకే పైన క్లిక్ చేసినట్లయితే సో మనకి ప్రివ్యూ అనేది ఈ విధంగా కనిపించాలి ఫ్రెండ్స్. అప్పుడే మన థంబ్ అనేది అక్కడ తీసుకున్నట్లు. ప్రివ్యూ కనిపించకపోతే సరిగా సెలెక్ట్ అవ్వలేదని అర్థం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా మనమైతే సెలెక్ట్ చేసుకోవాలి. సో డిక్లరేషన్ కూడా ఇక్కడ నేను డమ్మీ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకి క్లియర్గా అయితే ఇమేజ్ అనేది కనిపించాలి. సో వన్స్ ఈ రెండు అప్లోడ్ చేసిన తర్వాత మనం క్యాప్చా కనిపిస్తుంది కదా, ఈ క్యాప్చా అనేది మనం ఎంటర్ చేయాలి. సో క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన మనం క్లిక్ చేసినట్లయితే కన్ఫర్మేషన్ అడుగుతుంది ఫ్రెండ్స్. ఓకే అని క్లిక్ చేసేసేయండి. సో మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో నేను ఎస్సీ కేటగిరీ తీసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోయింది. జనరల్ నుండి ఓబీసీ క్యాండిడేట్స్కి ఫైనల్ స్టెప్ ఏముంటుంది అన్నట్లయితే మనకి జస్ట్ పేమెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. పేమెంట్ మనము యూపీఐ ద్వారాగా లేదా మన డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్స్ ద్వారాగా మనమైతే పే చేసుకోవచ్చు ఆన్లైన్ మోడ్లోనే. సో నేను ఎస్సీ కేటగిరీ సెలెక్ట్ చేశాను కాబట్టి డైరెక్ట్గా అప్లికేషన్ సబ్మిట్ అయిపోయింది. జస్ట్ ఓబీసీ అండ్ జనరల్ క్యాండిడేట్స్కి మాత్రం లాస్ట్ స్టెప్లో ఫీజ్ అనేది పే చేయాలి. ఫీజ్ పే చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకైతే అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనమైతే ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్, ఫర్దర్గా మీకు యూజ్ అవుతుంది. సో డౌన్లోడ్ చేసుకోవాలి అన్నట్లయితే డైరెక్ట్ ప్రింట్ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే మీకు సేవ్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ సేవ్ యాజ్ పీడిఎఫ్ లాగా మీరు సేవ్ కొట్టినట్లయితే మీ సిస్టంలో సేవ్ అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మనము ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.